చూసారా అప్పుడే అధికారులు జగన్మోహన్ రెడ్డికి టచ్లోకి వెళ్ళిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక లేదా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాబోతున్నాడు. ఐఏఎస్లు అందరూ దోపిడీదారులు, దొంగలు దోచేస్తూ ఉన్నారు, వాడు అసలు డ్యూటీకి సరిగ్గా హాజరు కావట్లేదు. మొన్న మాట్లాడిన దాంట్లో విజయవాడలో జరిగిన మీటింగ్ గురించి మాట్లాడి ఈరోజు హైదరాబాద్కి మకాం మార్చారు అని వింటున్నాం. అసలు వీళ్ళ లక్ష్యం ఏమి అయి ఉండొచ్చు? మార్నింగ్ వాక్లో లాగా కలుద్దాము క్యాజువల్గా అనుకున్న దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్ మీట్ లాగా మార్చారు. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కొన్ని నెలల ముందట ఓ 2-3 రోజుల కిందట మళ్ళీ ఈరోజు ఆంధ్రజ్యోతి తెర మీదకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల మీటింగ్ వ్యవహారం. ఐఏఎస్లు సాధారణ ఐఏఎస్లు కాదు, సెక్రటరీ స్థాయి అధికారులు అని కూడా ప్రస్తావించింది ఆంధ్రజ్యోతి. దాన్ని ఇంకా కాస్త శోధించే పరిశోధన మొదలుపెట్టినప్పుడు విస్తుగొల్పే విషయాలు తెర మీదకి వస్తున్నాయి. ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎక్కడ పాల్గొంటున్నారు, తెలంగాణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఇంట్లో ఎందుకు పాల్గొంటున్నారు, ఆయన ఎందుకు ఆశ్రయం కల్పిస్తున్నారు, ఆ జగన్ దూత ఎవరో, అసలు ఏంటి వీళ్ళ లక్ష్యం అనేది డెఫినెట్గా చర్చించాల్సిన అంశం అయిపోయింది. ఈరోజు చికెన్ బ్రేక్ఫాస్ట్తో తెలంగాణలో మొదలైన ఈ భేటీ ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది. దాంతోపాటు అసలు అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి దూతకో ఎందుకు టచ్లోకి వెళుతున్నారు? వైసీపీ ప్రచారం చేస్తోంది. చూసారా అప్పుడే అధికారులు జగన్మోహన్ రెడ్డికి టచ్లోకి వెళ్ళిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక లేదా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాబోతున్నాడు అని ఐఏఎస్లకి ఐపీఎస్లకి అర్థమైంది. అందుకే వాళ్ళు భేటీ నిర్వహిస్తున్నారు, టచ్లోకి వెళుతున్నారు అనే ప్రచారం ఒకటి వైసీపీ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి మనమే మాట్లాడాము. మొన్న మాట్లాడిన దాంట్లో విజయవాడలో జరిగిన మీటింగ్ గురించి మాట్లాడి ఈరోజు హైదరాబాద్కి మకాం మార్చారు అని వింటున్నాం. అసలు వీళ్ళ లక్ష్యం ఏమి అయి ఉండొచ్చు? అసలు ఈ భేటీలు నిజమేనా? మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, మీరు నేను ఒక మీడియా సమావేశం పెట్టి ఐఏఎస్లు అందరూ దోపిడీదారులు, దొంగలు దోచేస్తూ ఉన్నారు, వాడు అసలు డ్యూటీకి సరిగ్గా హాజరు కావట్లేదు అని చెప్పని కనుక ఒక విమర్శ చేస్తే వెంటనే ఆ ఐఏఎస్ల సంఘాలు ముందుకు వస్తాయి. అవును కదా, వచ్చి మనమే కేసు ఫైల్ చేస్తారు, పరువు నష్టం దావా దాఖలు చేస్తారు. కానీ కొందరు ఐఏఎస్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ సంకల్పంతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని చెప్పని ఒక ప్రముఖ వార్తాపత్రికలో 4 రోజుల నాడు కథనం వచ్చింది. కరెక్ట్. మరి ఏ ఐఏఎస్ సంఘమైనా సరే స్పందించిందా దాని మీద? కరెక్ట్. ఏ సంఘమైనా సరే ముందుకొచ్చి మేము మా విధులకి కన్ఫైన్ అయ్యి మా డ్యూటీలో మేము నిమగ్నమై మేము ప్రజాసేవ చేస్తూ ఉంటే, ప్రభుత్వ సేవ చేస్తూ ఉంటే ప్రభుత్వోద్యోగుల మోరాలిటీ దెబ్బతీసే ఈ విధమైన కథనాలు రాయటం ఏంటి? కరెక్ట్. మాకు పరిచయం ఉన్న 4 అధికారులు ఏదో ఇష్టాగోష్ఠిగా ఒక దగ్గర ఏదో సమావేశం జరుపుకున్నాం, లేదా అసలు అటువంటి సమావేశం జరగలేదు, ఈ విధమైన అబోధ కల్పనలతో మా ప్రతిష్ట ప్రజలలో పలచం చేయటం ఏంటి అని చెప్పని దానికి ఒక ఖండన స్టేట్మెంట్ వచ్చి ఉండాల్సింది కదా ఇప్పటికే. కరెక్ట్. ఒక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటిదాకా రాలేదు అని అంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. నిప్పులేందే పొగరాదు. ఒక ప్రముఖ వార్తాపత్రిక ఇటువంటి సమావేశం జరిగింది, ఈ జరిగే క్రమంలో హైదరాబాద్ నుంచి ఒక అధికారి, విజయవాడ మాజీ అధికారి, ప్రభుత్వంలో కీలక విభాగంలో పనిచేసిన, కీలక హోదాలో పనిచేసిన అని చెప్పని, అంటే ఓ చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన అధికారి విజయవాడ వచ్చాడు. మార్నింగ్ వాక్లో లాగా కలుద్దాము క్యాజువల్గా అనుకున్న దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్ మీట్ లాగా మార్చారు. ఆ బ్రేక్ఫాస్ట్ మీట్కి పలానా వాళ్ళు హాజరయ్యారు అనే సమాచారం వాళ్ళకు ఉంటే ఉండుండొచ్చు ఆ వార్తాపత్రికకి, కానీ ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ కొంచెం చూచాయిగా ఆ విధమైన సమాచారం బయటికి పొక్కే విధంగా వాళ్ళైతే కథనం రాశారు, గూడుపుటాన్ని జరుగుతుంది అని చెప్పని. అదే సందర్భంలో ఇవాళ ఈరోజు మరొక ఇంకొక కథనం వచ్చింది. ఈ గూడుపుటాని
విజయవాడ కేంద్రంగా కాదు, ఈసారి హైదరాబాద్ కేంద్రంగా దానికి హోస్టింగ్ రెస్పాన్సిబిలిటీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు ఈ మొత్తం రింగ్ మాస్టర్గా ఉన్న ఆ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి బంధుత్వం కూడా ఉన్న ఇంకొక ఐపీఎస్ అధికారి ఆయన ఇంట్లో హోస్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ అధికారికి చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిగతంగా రైవలరీ ఉంది అని చెప్పని. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఈ వార్త వచ్చిన సందర్భంగానైనా సరే నిన్నటి వరకు ఐఏఎస్ అధికారుల ప్రస్తావన వచ్చింది, ఇప్పుడు ఐపీఎస్ అధికారి ప్రస్తావన వచ్చింది. ఈ రోజైనా సరే దాని మీద ఒక ఖండన స్టేట్మెంట్ ఏదైనా వస్తుందా ఐపీఎస్ అధికారుల సంఘాల నుంచి? ఎందుకంటే ఇవాళ నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అధికారుల ప్రస్తావన వచ్చింది, ఇవాళ తెలంగాణలో పనిచేస్తున్న అధికారి ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి మరి తెలంగాణ ఐపీఎస్ అధికారుల నుంచి అయినా సరే ఖండన వస్తారా రాదా అనేది చూద్దాం మనం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఏ ఐఏఎస్ అధికారైనా లేదు పారిశుద్ధ్య కార్మికులైనా సరే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రజలకు సేవ చేయటం కోసం వివిధ హోదాల్లో నియామకం పొందిన ప్రజా సేవకులు వీళ్ళు ఇవాళ వాళ్ళ ఉద్యోగ విధుల్ని కాదు అని చెప్పని ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాలోచనలు జరిపే రాజకీయపరమైన సమావేశాలకు వీళ్ళు హాజరవుతున్నారు అని అన్నప్పుడు 100% వాళ్ళ ఉద్యోగ విధుల కన్నా వీళ్ళకి వ్యక్తిగత ప్రాధాన్యతలు ఇంకా వేరే ఏ ఉన్నాయనేది అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ నాది ఇంకొక ఆలోచన కూడా ఏంటంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, చూసారా చంద్రబాబు ప్రభుత్వం మీద ఐఏఎస్ అధికారులకే విశ్వాసం లేదు అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒక అంశం ఉంది. 2024 మే 13 ఎన్నికలు. మే 10వ తారీఖు రోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శిస్తున్న నాటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి జనవరి 23 నుంచి మార్చి 14వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నొక్కిన 6 బటన్ల తాలూకా డబ్బు మే 10వ తారీఖు రోజు మేము డిపాజిట్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాడు. అంటే అంతటి లాయల్టీ ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఈయన లాయల్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిపించిందా? ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి అతను ప్రజలకు ఎంత చేరువు కాగలుగుతూ ఉన్నాడు? ఎంతమంది ప్రజలకి ఒక ఐఏఎస్ అధికారితో యాక్సెస్ ఉంటుంది? కనీసం తమ కింద పనిచేసే సిబ్బందికైనా సరే ఆ అధికారులు ఎంత యాక్సెస్లో ఉంటున్నారు? కాబట్టి వీళ్ళు ఎన్నికలను ప్రభావితం చేస్తారు, వీళ్ళు గెలిపోవటంలో తారుమారు చేయగలుగుతారు అని చెప్పనే భ్రమంలో వాళ్ళు ఉంటే, ఏ సమాచారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు చేర్చారు అని చెప్పని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 170 స్థానాల్లో 164 స్థానాలతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. కరెక్ట్. ఏ అధికారులు జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు అని చెప్పని 151 నుంచి 11కి ఆయన్ని పరిమితం చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలకు అనుకూలంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించి తీరాల్సిన బాధ్యత ఈ అధికారులది. పాటించరా? ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారా? వాళ్ళ విధులకి కన్ఫైన్ అయ్యి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయరా? ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే అధికారం, స్వేచ్ఛ ప్రజలు ఆ ప్రభుత్వాలకి పాలకులకి కట్టబెట్టారు. వీళ్ళు సబార్డినేట్ ఆఫీసర్స్, వాళ్ళ కింద కూడా సబార్డినేట్ అధికారులు ఉంటే ఉండుండొచ్చు, ఉద్యోగులు ఉంటే ఉండుండొచ్చు. కానీ వాళ్ళ ప్రభుత్వాలని మేము బ్లాక్మెయిల్ చేస్తాం, ప్రభుత్వ ఫంక్షనింగ్ని మేము ప్రత్యర్థులకి చేరవేస్తామనంటే అసలు సిసలు రాజద్రోహం ఇది. రాజ్యానికి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యపు రహస్యాలని ఇవాళ ప్రతి జీవో వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్లో ఉన్న జీవోల గురించి వీళ్ళేం సమాచారం చేరవసరం, అది రహస్యమేం కాదుగా, అది రహస్యం కాదు. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ఏ పారిశ్రామిక అయితే అప్రోచ్ అవుతూ ఉన్నాడు, ప్రభుత్వ పరంగా
పారిశ్రామికవేత్తతో సంప్రదింపులు జరుపుతూ ఉంది, ఎవరికేమో అష్యూరెన్సెస్ ఇస్తూ ఉన్నారనేది ఆ ఒప్పందం ఖరారైనాడు ప్రభుత్వమే ప్రకటిస్తుంది. అది రహస్యం కాదు. ఇవాళ వీలైనంత పారదర్శకంగా ప్రతి సమాచారాన్ని ప్రజలకు చెయ్యాలి అని చెప్పని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. కాకుంటే ఏం సమాచారం వీళ్ళు చేరుస్తారు? ఇవాళ చేర్చే నైతికత ఎంతమంది అధికారులకు ఉంది? ఎంతమంది అధికారులు వాళ్ళ జీతానికి కన్ఫైన్ అయ్యి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? ఇవాళ మనం హైదరాబాద్లో ప్రశాసన నగర్కి వెళ్దాం. 35 సంవత్సరాల టెన్యూర్లో జీతభత్యాల ద్వారా వాళ్ళకు వచ్చిన సంపాదనలు ఇవాళ వాళ్ళ నివాసాలకు అసలు పొంతనుంటుందా? ఈ మధ్యకాలంలో కూడా ఎవరో మాట్లాడారు ఆ విషయాన్ని. ఇవాళ ఉన్నారు ఉద్యోగ విధులకు కన్ఫైన్ అయ్యి నిజాయితీగా చిత్తశుద్ధిగా ప్రజాసేవకు జీవితకాలం అంకితం చేసిన అధికారులు ఉన్నారు. అదే క్రమంలో ఇవాళ ఈ విధమైన పొలిటికల్లీ మోటివేటెడ్ సమావేశాలకు హాజరవుతున్న వాళ్ళు, నువ్వు ప్రభుత్వోద్యోగిగా ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న వాడిగా బిజినెస్ రూల్స్కి లోబడి రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాల్సిన అధికారులు నువ్వు రాజకీయ ప్రేరేపితమైన సమావేశాల్లో పాల్గొంటున్నావు అనుకుంటున్నప్పుడు దేర్ ఇట్ సెల్ఫ్ నీ ఇంటెగ్రిటీ నువ్వు పోగొట్టుకున్నావు. అదంతా ఒక ఇది. కానీ అసలు వీళ్ళు అక్కడ చేరి పెట్టుకుంటున్న లక్ష్యం ఏంటి? ఏం చేద్దామనే ఉద్దేశం? పోనీ మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటామని హామీ ఇస్తున్నారంటే చూసుకోవడం అంటే ఏంటి? డబ్బేనా? అంతకుమించి ఇంకేమన్నా ఉంటుందా? ఇక్కడ ఇంకోటి అవుద్ది. సహజంగా ఇప్పుడు బ్యాచ్మేట్స్ ఉంటారు, కలిసి పనిచేసిన కొలీగ్స్ ఉంటారు, సీనియర్ జూనియర్ ఒక అధికారి కింద పనిచేసిన ర్యాపో కొంత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 1-2 సార్లు ఒకసారి కలుద్దాం రండి అంటే మొహోటానికి హాజరయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే క్రమంలో వాళ్ళ సహవాస దోష పర్యవసానం ఎంతమంది అధికారులు ఎన్ని కేసులు పాలయ్యారు, జైళ్ళ పాలయ్యారు, ఎన్ని కష్టాల పాలయ్యారు అనేది కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏరి కోరి పెద్దరాళ్ళ కింద చేతులు పెట్టాలని చెప్పని ఏ అధికారికి ఉంటుంది? ఇవాళ కొన్ని సహవాస దోషాల పర్యవసానం కొందరితో పనిచేసినప్పుడు వాళ్ళ కెరీర్లో హైట్స్ని చూస్తూ ఉన్నారు, గౌరవ మర్యాదలు పొందుతూ ఉన్నారు. ఇంకొందరితో పనిచేసిన క్రమంలో కేసుల పాలు జైళ్ల పాలు అవుతున్నారు అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పుడు, కేసు రెఫరెన్సెస్ కొట్టొచ్చినట్టు పదుల సంఖ్యలో కనిపిస్తూ ఉన్నప్పుడు మరొకసారి ఏరికోరి అదే సహవాసాన్ని మరొకసారి అది ధృతరాష్ట్ర కవులు అని చెప్పని తెలిసినా కూడా ఆ కవుల్లోకి వెళ్ళాలి, కావులించుకోవాలి అని చెప్పనే తాపత్రయం ఎంతమందికి ఉంటుంది? మరి ఆ భేటీ కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను అంటుంది అదే, మొహోటానికి జరిగిన హాజరా నిజంగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇది ఇంతగా ఇవాళ వార్తాపత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దీని మీద వాకప్ చెయ్యదు, వీళ్ళ నుంచి వివరణ తీసుకోదు అనేది నేనైతే అనుకోవట్లా. ఖచ్చితంగా అటువంటి సమావేశాలకు హాజరైన వాళ్ళే ఎందుకు హాజరయ్యాము, ఎవరు పిలిస్తే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏం చర్చించామనే వివరణ కూడా ఇప్పటికే ఇచ్చేసే ఉండొచ్చు. ఇవ్వలేదు అని అంటే జరిగేదేమవుద్ది? దొంగ మొహం నలుపు అని చెప్పని రేపు మళ్ళీ అధికారిక సమావేశాలు ఎదురుపడాల్సి వస్తుంది. కీలకమైన బాధ్యతలు అప్పగించే సందర్భంలో ఒక్కసారి తనకు అప్పచెప్పాల్సిన బాధ్యత తన పక్క వాళ్ళకి అప్పచెప్పారు అనుకున్నప్పుడే తాను చేసిన పని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనేది నలుగురిలో అతనే పాయింట్అవుట్ అవుతాడు. కాబట్టి వాళ్ళు ఏదో కులపరమైన అఫిలియేషను, రాజకీయపరమైన అఫిలియేషను, ఆర్థికపరమైన అఫిలియేషన్స్ తోటో తప్పటడుగులు వేయటానికి సిద్ధపడే క్రమంలో ఇంతటి చదువు, పరిజ్ఞానం, అనుభవం కలిగిన వాళ్ళు ఇటువంటి వాటికి ప్రలోభపడి తమ కెరీరు, తమ క్రెడిబిలిటీ, తమ భవిష్యత్తుని పణంగా పెట్టే సాహసం చేస్తారని చెప్పని నేను అనుకోవటల్లా. సమావేశాలు జరిగితే జరగవచ్చు. అంటే నేను పెట్టున్నారు ఎవరు ఏంటి అనేది మనకు డీటెయిల్స్ రాలేదు, కానీ ఈ అఫిలియేషన్స్ కోసం పణంగా పెట్టేవాళ్ళు లేకపోలేదు కదా మన సమాజంలో. అంటే నేను అదే చెప్తున్నా.
ఒక చదువు లేని మూర్ఖుడు తీసుకునే నిర్ణయం వేరు, ఇంతటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు కూడా ఆల్రెడీ ఎఫ్లియేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం జరిగినాయి అనేది తమ కళ్ళ ముందు కొన్ని కేసు రెఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఎల్లకాలం ఆ అగ్ని చుట్టూ తిరిగే శలభాల్లాగా వీళ్ళు కూడా పరిభ్రమిస్తారు అని చెప్పని నేను అనుకోవటంలా. తాత్కాలికంగా ఈ సమావేశాలు జరగవచ్చు, అక్కడ పెట్టిన గారెలు చికెను బాగుంటే చాలా బాగున్నాయి అని చెప్పని పొగిడి భుజం తట్టి రావచ్చు తప్ప నాటుకోడి అంతవరకు అది పరిమితం అవుద్దేమో తప్ప ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 21 నెలల్లోనే అప్రతిష్ట పాలు చేసి ఈ పార్టీలకి ప్రత్యర్థి పార్టీ నాయకుడితోటి రాజకీయంగా సయోధ్యలు జరిపేంతటి అత్యుత్సాహ ప్రదర్శన ఈ వైపు నుంచి జరుగుద్దని చెప్పి నేను అనుకోవటంలా. మీరు ఇది రాజద్రోహం అని అంటున్నారు, ఖచ్చితంగా అలాంటిది ఏదన్నా జరిగితే కనుక రాజద్రోహమే. మరి రాజద్రోహానికి పాల్పడుతున్న అధికారులు ఎవరైనా ఉంటే అధికారుల్ని గుర్తించి వెలికితీసి తగిన శిక్షలు వేసే చర్య ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా జరుగుతుందని ఆశించవచ్చా? ఇక్కడ ఇది ఇంటెలిజెన్స్ దృష్టిలో ఉండి ఉంటుందా? ఇంటెలిజెన్స్ దృష్టిలో ఉండి ఉండకపోవచ్చు, కనీసం బయట వార్తాపత్రికల్లో వచ్చిన తర్వాత అయినా ఇంటెలిజెన్స్ దీని మీద దృష్టి సారించి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నాకు తెలిసి 170-180 మంది ఉంటారు అనుకుంటున్నా ఒక స్టేట్కి. ఆంధ్రప్రదేశ్ లాంటి 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి అందరిలో ఒక 10 మంది లోపు ఎక్కడో ఒక దగ్గర ఒక సమావేశం అయిన మాత్రాన ప్రభుత్వం దగ్గర ఉండే మెకానిజం, ప్రభుత్వం దగ్గర ఉండే ఇంటెలిజెన్సు, ప్రభుత్వానికి ఉండే సోర్సెస్లో వాళ్ళు ఎవరో ఏంటో అనేది నిగుదేల్చడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాకపోవచ్చు. అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళలో నుంచి సమాచారాన్ని రాబట్టడం కూడా ప్రభుత్వానికి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడో కారడవుల్లో కలుగుల్లో ఉన్న నక్సలైట్లనే ఇవాళ జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తున్న సమాజంలో ఇవాళ ఇటువంటి ఐఏఎస్ అధికారులు ఎక్కడో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, అదేమో అడవుల్లోనో ఎక్కడో కాదు, మళ్ళీ పైగా ఇక్కడే మాదాపూర్, అదే అంటున్నా విజయవాడ, ఈ సమావేశపు వివరాలు బహిర్గతం కావు అని అనుకుంటే అది అమాయకత్వమే. రైట్, థ్యాంక్ యూ సార్.